హాయ్ హలో వెల్కమ్ టు నారు కుకింగ్ జోన్. ఎమ్మీ డిష్, అందరూ ఇష్టపడే డిష్, ఈవినింగ్ స్నాక్, అందరూ తినే డిష్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేసేది క్యాబేజ్ మంచూరియన్. చాలా మంచి డిష్ అండి, ఎమ్మీగా ఉంటుంది. ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా ఇక డిష్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాబేజ్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కట్టర్లోని ఇలాగ ప్రెస్ చేసుకుంటే చిన్న పీసుల్లా వస్తాయండి. ఇలాంటివి మనం ఒక 2 కప్స్ దాకా క్యాబేజీ తురుము అయినా పర్వాలేదు, చిన్న చిన్న పీసెస్ అయినా పర్వాలేదు. అందులో 1 స్పూను కారం, 1 స్పూను ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా. కార్న్ఫ్లోర్ ఎంత తీసుకుంటే మైదా కూడా అంతే తీసుకోవాలి. అలాగే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తం క్యాబేజీ తురుముకి పట్టేలాగా వాటర్ అయితే వేసుకోకుండా బాగా ఆ ముక్కలకు పట్టేదాకా ఈ పౌడర్స్ అన్నీ కూడా ఉట్టుగా చేతితో కలుపుకోవాలి. ఒకవేళ మనం పొడి పొడిగా అనిపిస్తే చేతిలో కొంచెం వాటర్ అలా వేసుకొని మళ్ళీ దాన్ని ఒక ముద్దలా తయారయ్యేలాగా కలుపుకోవాలి. గట్టిగానే ఉండాలి, చపాతీ పిండిలాగా గట్టిగా ఉండాలి. వాటర్ కన్సిస్టెన్సీ ఒకవేళ ఎక్కువైపోయినా కార్న్ఫ్లోరు లేదా మైదా కానీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ మనం ఈ మిశ్రమం అంతా ఒక ముద్దలా తయారయ్యేలాగా కలుపుకొని వాటిని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మొత్తం క్యాబేజీ మొత్తాన్ని కూడా ఇలా స్మాల్ సైజులో మొత్తం పిండినంతా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒకవేళ అవ్వలేదు అనుకుంటే మధ్యలో మన కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అయిపోయిందంటే పర్లేదు. మరి ఎక్కువ వాటర్ అయితే వేయకండి, వేస్తే జారుడైపోద్ది. ఇలా తయారు చేసుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటాం. డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ మనం ముందుగా తయారు చేసుకున్న ఈ క్యాబేజీ రౌండ్ బాల్స్ని ఆయిల్లోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి బాగా వేగనివ్వాలి. కానీ వేసిన వెంటనే తిప్పేకండి, కొంచెం అటు ఇటు ఇలా తిప్పుతుంటే చూసారా బాల్స్ అన్నీ ఈవెన్గా ఎలా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేసేవద్దు. గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా, బాగా వేగిపోయి ఇంక లోపల దాకా కూడా వేగిపోయినట్టే. ఇవన్నీ కూడా ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి ఇవి మళ్ళీ టాస్ వేస్తాము. టాస్ వేయడానికి మనకి ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టి అందులో 1 స్పూను ఆయిల్ వేసి అందులోనే సన్నంగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి బాగా వేగిన తర్వాత 1 కప్పు స్మాల్గా కట్ చేసుకున్న ఆనియన్ తురుము అవి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వండి. దీంట్లో ఈ టాస్ వేయడం వల్ల మంచూరియన్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకునేవి వేయండి. అందులోనే ఒకటి రెడ్ క్యాప్సికము, ఇంకోటి గ్రీన్ క్యాప్సికమ్ కూడా తింటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోనే కొంచెం టొమాటో సాస్ వేసి కొంచెం బాగా వేగనివ్వండి. వేగనిచ్చాక కొంచెం కొత్తిమీర వేసి ఇందులోనే మనం 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. వేసిన తర్వాత అది మనకి థిక్గా తయారవుతుంది. ఇలాగ వాటర్ వేయడం వల్ల, కార్న్ఫ్లోర్లో వాటర్ వేయడం వల్ల మనం ముందుగా వేపి పెట్టుకున్న మంచూరియన్ ఆ జ్యూస్ అంతా ఇంకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలాగా వాటర్ వేసి కుక్ అయిన తర్వాత ఇందులోని కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసి బాగా కాసేపు ఇలాగా ఉడకనివ్వండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ మంచూరియన్ బాల్స్ వేసి ఆ వాటర్ అంతా బాల్స్కి అబ్జర్బ్ అయ్యే వరకు బాగా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా ఈ బాల్స్ లాగేసి
తినడానికి ఎమ్మీగా ఉంటాయి. ఇక క్యాబేజీ మంచూరియన్ అయితే రెడీ టు సర్వ్. చాలా మనం రెస్టారెంట్లో కొనుక్కున్నట్టే ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అందులో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే అయ్యే చేసుకోవచ్చు. ఎమ్మీ మంచూరియన్ అయితే రెడీ. మనం క్యాప్సికమ్ కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.